ఏందనేది ఇప్పుడు ఆల్రెడీ బండారు రామ్మోహన్ గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆయన విశ్లేషణ ఆల్రెడీ ఆయన చెప్పేసిండు. ఎందుకంటే ఇప్పుడు మనం డైలీ చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు మనిషిని చూడగానే ఈ వ్యక్తి ఏ రకంగా ఉంటాడు, ఈయన స్వభావం ఏంది, ఈయన ఏ రకంగా మాట్లాడతాడు అనేది ఒక చెప్పడం. అండ్ మోర్ ఎవర్ ఐఎమ్ ఆల్సో ఇన్ ప్రొఫెషన్. ఖాళీ పేషెంట్ ని చూడంగానే చెప్తాం. వాళ్ళ చెప్పే ప్రాబ్లం కంటే ముందు మనం వాళ్ళకి మీకు ఇది జరుగుతుంది ఇది అనేది మనం డయాగ్నోస్ చేస్తాం. ఇది పరిస్థితులలో ఒక భాగం. ఇప్పుడు మనం లైవ్ డిబేట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మన ఒక్క ఛానల్లోనే కాక ఎన్నో ఛానళ్లలో మాట్లాడుతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. కానీ ఎవరు ఏ వ్యక్తి అనేది కూడా ఒక నిర్ధారణ అయిపోతుంది. బండారు రామ్మోహన్ గారు అనగానే అరే ఈయన ఒక అడ్వకేటు, ఒక మంచి విశ్లేషకుడు, ఈ రకంగా మాట్లాడతాడు అనేది. ఇప్పుడు విజయార్య గారి గురించి మాట్లాడితే ఒక బీఆర్ఎస్ నాయకుడు, ఆయన పార్టీ డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడతాడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఉన్నా, నేను మటుకు కొన్ని సందర్భాలలో మా పార్టీ తప్పు చేసినా నేను లైవ్ లా వీళ్ళకందరికీ కూడా ఓపెన్ గా చెప్పినా, నేను కొన్ని సందర్భాలలో అవును ఇక్కడ పార్టీలో కొన్ని ఇబ్బందులు జరిగి సరి చేసుకోవాలని చెప్పి నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆధారంగా ఉన్న సబ్జెక్టు. కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది మటుకు ప్రజలకు నిజంగా నష్టం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళకి అప్పట్లో బెనిఫిట్ అయింది దీనివల్ల. ఎలక్షన్ కానీ, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ, లేకపోతే ఏదైనా సీక్రెట్స్ ఉన్నాయి మాట్లాడడం కానీ, అవసరం అనుకుంటే ఒక ప్రియునితో ఒక ప్రియురాలు మాట్లాడితే గానీ, లేకపోతే ఇంకోటితో ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నోళ్ళే కానీ వీళ్ళంతా బయట పెట్టి దాని మీద వీళ్ళు ఫోకస్ చేసి వాళ్ళని మొత్తానికి భయభ్రాంతులు చేసి. శివకుమార్ లాల్ గారు, మీరైతే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ సిట్ అధికారులు అయితే తమ పని తాను చేసుకుపోతున్నారు. బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ధర్మపురి అరవింద్ కావచ్చు, లేదంటే బండి సంజయ్ లాంటి వ్యక్తులు కేటీఆర్ ఒక డ్రగ్ ఎడిటిస్టు, ముందు అతన్ని తీసుకెళ్ళి లోపరేయాలి, అలాంటి చేవ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మళ్ళీ మిమ్మల్ని కార్నర్ చేపించి మాట్లాడుతున్నారు. నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు? బీజేపీ నాయకులు ఏదైతే విమర్శ చేస్తున్నారో దాంట్లో పార్టీ పరంగా వాళ్ళు మాట్లాడింది, కేటీఆర్ గురించి మాట్లాడింది మటుకు వాస్తవం. ఎందుకంటే గతంలో ఇప్పుడు బీజేపీలో ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా అమరవీర స్తూపాలకి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. కేటీఆర్ కు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ నువ్వు డ్రగ్స్ తీసుకోకపోతే అమరవీరుల స్తూపానికి రా, మేము కూడా డ్రగ్ టెస్ట్ కి వస్తాము, మా వెంట్రుకలు ఇస్తాం, నువ్వు కూడా వెంట్రుకలు ఇయ్యి అన్నాడు. ఈ రోజు కేటీఆర్ పారిపోయిందంటే ఈ రోజు వరకు కూడా ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాడు. ఇది అప్పట్లో జరిగిన విషయం. ఇక బండి సంజయ్ గాని, అరవింద్ మీద కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కూడా బాగా టార్చర్ చేశారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు బీజేపీ నాయకులు చెప్పాలా, ఏదైతే మొత్తానికి సిబిఐకి ఇచ్చేయండి, మేము నెల రోజులలో 3 నెలలలో ఈ కేసులు తేల్చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి కేసు ఆల్రెడీ ఏదైతే ఘోష్ కమిషన్ మొత్తానికి చేసిన తర్వాత మాకు ఇవ్వండి మేము చూస్తాం, మాకు ఇవ్వండి మేము చూస్తాం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ కి అప్పచెప్పిండు. మరి ఈ రోజు ఏం చేస్తుంది అనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఎదుటోళ్ళ మీద నెపం వేయడం చాలా ఈజీ. మీ దగ్గరకు వచ్చిన బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో అది చెప్తలేరు కదా, మీరు అది చెప్పాలా ముందు. మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో మొత్తానికి పార్టీని సరిచేయడము, తెలంగాణ రాష్ట్రాన్ని బడ్జెట్ పరంగా దాన్ని కేటాయింపులు తీసుకోవడము, లేకపోతే ఇచ్చిన హామీలు పూర్తి చేసుకుంటూ పోవడం అనే రకంగానే పార్టీ 1.5 year తర్జన భర్జన పడింది. కానీ ఈ రోజు పార్టీ కొంచెం కుదుటపడింది. ఖచ్చితంగా రేపు రాబోయే నెల నుంచి ఏదైతే పెన్షన్ పెంచుతాము, 2,500 రూపాయలు ఇస్తాము అనే రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తయి. ఒక తులం బంగారం కన్నా ఇంకా బహుశా లేట్ కావచ్చు. ఎందుకంటే 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఈరోజు 1,50,000 రూపాయలు. అక్కడ కొంచెం తేడా ఏమైనా ఉంటుండొచ్చు, కానీ మిగతాది మటుకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్టీకి ఏదైతే ఉందో ఆ స్టాండ్ లో పోతుంది. ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినామో దాన్ని సరి చేస్తూ పోవాలనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. రైట్. శివకుమార్ లాల్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయ్ ఆర్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజయ్ ఆర్య గారు. నమస్తే సార్. నమస్తే సార్. విజయార్య గారు, ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకి ధీటుగా మరి సిపి సజ్జనార్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. మీరు ఏవైతే మాట్లాడారో నా మీద మరి క్రిమినల్ ఉన్నాయి, కేసులు ఉన్నాయని దాన్ని మీరు నిరూపించాలన్నారు. ఇవ్వకపోతే మీరు ఆధారాలు చూపించకపోతే మరి మీ మీద క్రిమినల్ కేసులు ఉంటాయని నోటీసులు అయితే హెచ్చరించారు. ఇక కేటీఆర్ నిన్న రావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొన్న హరీష్ రావు కావచ్చు, బయటకు వచ్చిన తర్వాత సిట్ని ప్రశ్నలు అడగడం కాదు, మేమే సిట్ని ప్రశ్నలు అడిగాము, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు,
లేవు, నీళ్లు నమిలారు. మరి ఇదంతా కూడా ఒక సొల్లు అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడితే, కేటీఆర్ గారు కూడా నేను అడిగిన ప్రశ్నకి వాళ్ళు అయితే సిట్ అధికారులు నీళ్లు నమిలారు అని చెప్తున్న పరిస్థితి. వాస్తవం ఉందంటారా? లోపల వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సిట్ నీళ్లు నమిలిందంటారా? మీరేమంటారు అసలు? ఓ, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నాను. అందరు మాట్లాడారు, నేను మాట్లాడలేదు. నేను పార్టీలో కూడా మాట్లాడా, బయట కూడా మాట్లాడా. అయితే ఇక్కడ రామ్మోహన్ రావు గారు చెప్పిన విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. సార్ డబల్ సౌండ్ వస్తుందా మీకు? లేదు లేదు, బాగానే వినబడుతుంది, క్లియర్గా ఉంది. మీరు ఓకే. అయితే రామ్మోహన్ రావు గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనం పరిలోకి తీసుకోవాలి. ఆయన న్యూట్రల్ గా ఒక రాజకీయ విశ్లేషకులుగా వాళ్ళు చాలా చక్కగా వివరించిండ్రు. ఇక్కడ కేసీఆర్ గారు యొక్క హుందాతనం వల్ల, ఆయన పరిశ్రమ వల్ల, ఆయన యొక్క రాజనీతి వల్ల, రాజకీయ వ్యూహం వల్ల తెలంగాణ ద్రోహులను ఎండగట్టి రాష్ట్రాన్ని తేవడం జరిగిందండి. వచ్చిన 10 ఏళ్లలో కూడా రాజ్యంలో రాజకీయ ద్రోహులు ఉన్నారు, తెలంగాణ ద్రోహులు ఉన్నారు. కాబట్టి అధికారాన్ని 100కు 100% రాజ్యాంగబద్ధంగా ఉపయోగించి అలాంటి మొత్తం తెలంగాణ ద్రోహులను